ఆదిశంకరాచార్యుల వారి దక్షిణామూర్తి స్తోత్రం అనేక స్తోత్రాల్లో చాలా శ్రేష్టమైనటువంటిది. ప్రపంచంలో చాలా ఫిలాసాఫికల్ యూనివర్సిటీలు ఉన్నాయి కొన్ని. ఆ ఫిలాసఫీ డిపార్ట్మెంట్స్లో శంకరాచార్యుల వారి ఫిలాసఫీని రీసెర్చ్లు చేస్తుంటారు. మొదటిసారి మేము లండన్కి వెళ్ళినప్పుడు ఒక స్పీచ్ అక్కడ శంకరాచార్యులు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో దక్షిణామూర్తి స్తోత్రం గురించి మాట్లాడమని అడిగినప్పుడు దీని గురించి అక్కడ మాట్లాడాను నేను. ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో, వీటన్నిటిలో శంకరాచార్యుల వారి ఫిలాసఫీని చాలా చేస్తున్నారు. అలాగే కొలరాడో యూనివర్సిటీలో ఎక్కువ శంకరాచార్య ఫిలాసఫీ, భారతదేశం యొక్క ఈ యొక్క వేదాలు వాటన్నిటి మీద చాలా రీసెర్చ్లు చేస్తుంటారు. ఎక్కువ శంకరాచార్యులు అంటే ప్రపంచానికి చాలా ఇష్టం. అద్వైతం నేర్పించినందువల్ల చాలా వరకు ప్రపంచం శంకరాచార్యుల వారిని కోరుకుంటుంది. ఈ డిపార్ట్మెంట్స్లో దీని మీదే రీసెర్చ్ జరుగుతుంటాయి. మెయిన్గా దక్షిణామూర్తి స్తోత్రాల మీద రీసెర్చ్ జరుగుతుంటాయి. మొట్టమొదటి శ్లోకం, యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై తంహ దేహిమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం మహం ప్రపద్యే. ముముక్షు అయినటువంటి వాడు ఈ దేహం ఏంటి, బుద్ధి ఏంటి, నేను ఎందుకు వచ్చాను అనే ఈ జ్ఞానం తెలుసుకొని అతడు గురువును శరణు పొంది నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని అడిగినప్పుడు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి దక్షిణామూర్తి గురువు లాంటి గురువు నా భూతో నా భవిష్యత్తు అంటూ ఇది శాంతి పాఠం. ఇది మొట్టమొదటి శ్లోకం, విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్మాత్మని మాయయా బహిరివో భూతం యథా నిద్రయ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ ద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం అరుణాచలేశ్వర శివ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకం అర్థం ఏంటంటే మాయా స్వరూపాన్ని గురించి చెప్తుంది. ఏది మనం చూస్తున్నామో అది మారిపోతూ ఉంది, మార్పు చెందుతూ 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 మరణిస్తుంది. చిన్నప్పుడు మనం చాలా చిన్న బిడ్డగా ఉన్నాం. ఒక 5 సంవత్సరాలకి చిన్న బిడ్డ శరీరం మారిపోయి ఇంకొక శరీరం వచ్చింది. 10 ఏళ్ళకి ఇంకొక శరీరం వచ్చింది. 16 ఏళ్ళకి ఇంకొక శరీరం వచ్చింది. 30 ఏళ్ళకి ఇంకొక శరీరం వచ్చింది. మన పాత ఫోటోలన్నీ చూసుకుంటుంటే అప్పుడు ఎంత బాగున్నాం, ఇప్పుడేంటి ఇలా అయిపోయామనిపిస్తుంది. కాబట్టి ఇలాగా మన శరీరం మారిపోతూ మారిపోతూ ఒక రోజుకి ఈ శరీరం రాలి పడిపోతుంది. రాలి పడిపోయిన దానికి చెట్టు ఆడకూడదు, మళ్ళీ ఆ స్థానంలో మరి ఒక చిగురాకు పుడుతుంది. ప్రకృతి నియమం ఇది. అందుకని ఈ మాయాస్వరూపాన్ని వర్ణిస్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ విశ్వం అద్దంలో చూసినటువంటి దృశ్యం లాంటిది, ఇది మారిపోతుంది. ఇదే పర్మనెంట్గా ఉండాలని కోరుకోకు. దీని వెనక ఏది సూక్ష్మంగా మాట్లాడాను నేను. ఎక్కువగా ఏంటంటే దీని గురించి మాట్లాడంటే ఒక శ్లోకం బయటకు రావాలి అని చెప్తుంది. రెండవ శ్లోకంలో బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీర విజృంభయత్యపి మహాయోగేవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ మమ గురుమూర్తయే నమైదం అరుణాచలేశ్వర శివ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇక్కడ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ ఏం చేశారంటే జబ్బు చెప్పేశాడు, ఈ జబ్బు ఉందండి, నీకు జబ్బు నిర్ధారణ అయిపోయింది, నీకు మాయ చాలా ఎక్కువగా ఉంది, నీకు పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు నువ్వు అని చెప్పి జబ్బు నిర్ధారణ అయింది. ఇక్కడ మనకి జబ్బు ఏంటో తెలిసిపోయింది. జబ్బు తెలిసిపోయినప్పుడు ఏం చేయాలి మనం? నాకు జబ్బు ఉందని తెలిసిన తర్వాత ఏం చేయాలి? జబ్బు నయం చేసుకోవాలి. మనకు జబ్బు ఉందని తెలిసింది, మనం జబ్బు నయం చేసుకోలేకపోతున్నాం. మూడో శ్లోకంలోకి వెళితే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వెళుతున్నారు. కళ్ళు లేకపోతే ఒకరి దగ్గర, గుండె లేకపోతే ఒకరి దగ్గర, అలాగా. ఇక్కడ పెద్ద డాక్టర్ ఆయన వైద్యో బిషక్ అంటుంది రుద్రం, పెద్ద డాక్టర్ ఆయన పాదాలు పట్టుకుంటే మాయను తొలగిస్తాడు. ఒకవేళ ఆయన పాదాలు పట్టుకోవడం తెలియకపోతే మాయకు కారణమైనటువంటి తల్లి పాదాలు పట్టుకున్నప్పుడు తల్లి కూడా మాయను తొలగిస్తుంది. అందువల్ల చికిత్స ఎలా చేయాలి, ఏం చేయాలి, చికిత్స మార్గం ఏంటనే దాన్ని మూడో శ్లోకం చెప్తుంది.
యస్త్వైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచస. వేదాల్లో ఉన్నటువంటి తత్వమసీతి ఈ పదాలు, ఈ పెద్ద పెద్ద పదాలకి వేదాలు అర్థాలు నిన్న పండితులు చెప్తున్నారు కదా. ఏం చెప్తున్నారు? నా మంత్రం నో యంత్రం తదపి జానో స్తుతి మహో. నాకు స్తోత్రం చేస్తే తెలీదు, మంత్రం తెలీదు, వేదం తెలీదు, జ్ఞానం తెలీదు, పూజ తెలీదు, నాకు ఏమి తెలియదు. శ్రీచక్రం, పంచదశాక్షరి మంత్రం, షోడశాక్షరి మంత్రం, పాదుకాంత దీక్ష ఇత్యాదులు నాకు ఏమీ తెలియదు, నాకు ఏం తెలియదమ్మా. అమ్మా అని నేను పిలవడం ఒకటి తెలుసు అంటే అమ్మవారు సంతోషపడి దానికే తప్పకుండా నీకు బాగు చేస్తానంటుంది. అందుకని 3వ శ్లోకంలో చికిత్సకు మార్గం తెలిసింది, ఏం చేయాలి అనేటువంటిది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం నిలబడుకున్నాం. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా మట్టి పాత్ర తీసుకుంటే మట్టి పాత్ర చేయగానే సరిపోలేదు, దాన్ని కాల్చాలి, నిప్పుల్లో పెట్టి మట్టి పాత్రను కాల్చాలి. కాల్చేటప్పుడు మంట పడుతుంది కదా, చాలా మంట పడుతుంది, అది ఓర్చుకోవాలి మట్టి పాత్ర. ఈ ట్రీట్మెంట్ అప్పుడు ఓర్చుకోవాలి, కష్టాలు ఓర్చుకోవాలి. మనం కష్టాలు వస్తున్నాయని మనం ఏడవకూడదు, బాధపడకూడదు. ఇవి మనల్ని సంస్కరించడానికి వచ్చాయి. ఒక రాయి శిల్పంగా మారాలంటే చాలా దెబ్బలు తినాల్సిందే. ఒక బంగారం అద్భుతమైన ఆభరణంగా మారాలంటే అగ్నిలో కాలాల్సిందే. ఒక మట్టి పాత్రగా తయారు కావాల్సిందంటే అగ్నిలో కాలాల్సిందే. ఒక బీజం, ఒక మర్రి విత్తనం చిన్నదిగా ఉంటుంది, అదే చెప్పాడు ఇక్కడ, బీజస్యాంతరివాంగురో జగదిదం. చిన్న మర్రి గింజలాగా ఉన్నటువంటి దాంట్లో తిమ్మమ్మ మర్రిమాన్ అంత పెద్దది ఎలా వచ్చింది? ఎంత పెద్ద మర్రిమాన్ మన డిస్ట్రిక్ట్లోనే ఉంది కదా, అంత పెద్ద చెట్టు ఎలా వచ్చింది? ఆ విత్తనం ఎంతది? ఆ చెట్టు అంత పొటెన్షియాలిటీ ఆ చెట్టులో ఎలాగా ఆ విత్తనంలో ఉన్నది? అలాగే ఓంకారంలో అనంత కోట్ల బ్రహ్మాండాల ఆకాశంలో చూసే గెలాక్సీలు, మిల్కీవేలు, బ్రహ్మాండాల కోట్ల 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 బ్రహ్మాండాలన్నీ కూడా ఆ చిన్న మర్రి విత్తనం ఎలాగా పెద్ద వృక్షం వచ్చిందో, ఆ ఓంకారంలో నుంచి ఈ బ్రహ్మాండపు కోట్లు 1/4 వంతు మాత్రమే చూస్తున్నారు, 3/4 వంతు ఇంకా లోపలే ఉన్నాయి. ఇది ఎవరు చూశారు? భారతదేశ ఋషులు చూశారు. ఇంకా ఇప్పుడు తీర్థంలో ఏముంది, దాంట్లో ఏముంది, అరిటాకులు ఏముందని రీసెర్చ్లు చేస్తుంటే ఎప్పుడో దాన్ని కనుక్కున్నారు భారతీయ ఋషులు. బ్రహ్మాండాలకు అవతల ఏదున్నదో కూడా దాన్ని తెలుసుకోగలిగే దానికి ధనాన్ని ఖర్చు పెట్టలేదు, ఈ కన్ను తెరిచి తెలుసుకున్నారు. ఈ కన్ను తెరిచేది ఎలాగా? ఈ కన్ను తెరిచే దానికోసంగా ప్రతిరోజు తిలకం పెట్టారు మనకి. ఈ తిలకం మనం పెట్టుకోకూడదు అనే పద్ధతితో అనేక మతాలు తిలకాన్ని తిరస్కరించి ఆ పీనియల్ గ్లాండ్ని ప్రతిరోజు తాకేది, స్పర్శించేది పోగొట్టుకున్నారు వాళ్ళు. ప్రతిరోజు మనం దాన్ని తాకడంతో ఏమవుతుంది, స్విచ్ ఆన్ చేస్తున్నాం ప్రతిరోజు మనం, దానివల్ల పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతూ ఆ 3వ కన్ను తెరుచుకునే దానికి అవకాశం కలుగుతుంది. దాని సరైన సాధన కానీ చేయగలిగితే మన 3వ కన్నును మనం తెరవచ్చు, సృష్టి రహస్యాన్ని మనం చూడవచ్చు, భగవంతుని పాదార విందాన్ని మనం దర్శనం చేయొచ్చు. ఇది మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది. యస్త్వైవ స్ఫురణం సదాత్మకం అసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచస. వేదాల్లో చెప్పిన తత్వమసీతి, తత్వం అసి, ఈ తత్వాన్ని మనం దర్శనం చేయొచ్చు అని చెప్తుంది. మనకు చికిత్సకు వెళ్ళాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి? మాయ ఆవరించింది. మాయ ఎట్లా ఆవరించిందంటే ఒక పెద్దగా ఒక షల్లులాగా ఆవరించింది. సీతాకోక చిలుక ఏ విధంగా దాని లోపల కూర్చొని ఉంటుందో అలాగా మేము కూర్చొని ఉన్నాము. మాయ ఆవరించింది మాకు. నేను, నాది అనే అహంకారం, గర్వం, మమకారం, క్రోధం ఇత్యాదులన్నీ మమ్మల్ని ఆవరించున్నాయి. ఇవి నశించినంత వరకు భగవంతుని ప్రకాశాన్ని మేము దర్శించలేము, మాకు ఆత్మజ్ఞానం కలగదు, సాధన రాదు అని చెప్తున్నాడు. నానాచిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యదు చక్షురాధికరణం ద్వారా బహిస్పందతే జానామేత తమేవ బాంతమనుబాత సమస్తం జగత్తు తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం అరుణాచలేశ్వర దక్షిణామూర్తయే నమ. ఓ అరుణాచల, మమ్మల్ని ఆవరించింది మాయ, మేము చీకట్లో కూర్చొనున్నాం, వెలుగు మాకు కనపడడం లేదు, ఆ వెలుగులోకి నువ్వే తీసుకురావాలి అంటూ ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నాం.
మీరందరికీ తెలుసు మనకి రాహువు సూర్యునికి అడ్డుగా వస్తుంది. సూర్య భగవానుడు 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు మనకి. ప్రతిరోజు ప్రాతకాలంలో అనంతమైన వెలుగు భూమి మీదకొస్తూ ఉంటుంది. ఈ అనంతమైనటువంటి వెలుగు భూమి మీదకొచ్చే సందర్భంలో రాహువు అడ్డు ఇస్తుంది. అప్పుడు మనకు ఒక చీకటి ఆవరిస్తుంది. అలాగే దీన్ని దృష్టాంతంగా ఇచ్చారు శంకరాచార్యులు వారు ఇక్కడ. రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో. రాహు ఏ విధంగా సూర్యునికి అడ్డగించి అంత వెలుగును బయటకు రానివ్వకుండా ఆపుతున్నాడో, అదే విధంగా నా హృదయంలో ఏ వెలుగైతే ఉన్నదో ఆ వెలుగు బయటకు రాకుండా నా నా మనసును ఆవరించినటువంటి మాయ అడ్డుకుంటున్నది రాహు రూపంలో. ఈ మాయను తొలగించాలంటూ భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం, గురువును ప్రార్థన చేస్తున్నాం. గురువు ఎవరు? భారతదేశంలో చెప్పారు, గురువు సర్వకారణ భూతాశక్తి. గురువే సర్వకారణాలకు భూతాశక్తి. నువ్వు మొట్టమొదటిసారిగా మీరు ఒక దగ్గర గురువు దగ్గరికి వెళ్తారు. నేను మా గురువుని చూడడానికి వెళ్ళానండి, ఫ్లైట్లో వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నానంటే నువ్వు తప్పు చెప్తున్నావు అని అర్థం. ఆ గురువు నిన్ను పిలిస్తే నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆయన పిలుపు వల్ల నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆయన కంటి చూపులో నువ్వు పడితే అప్పుడు ఏమవుతుందంటే ఆ మొదటిసారి ఆయన అంతా నీకు రాసిచ్చేసాడు, ప్రాపర్టీ అంతా. అనుగ్రహం అనేటువంటిది అప్పుడే ఇచ్చారు. నాకు అనుగ్రహం ఇవ్వండి, నాకు అనుగ్రహం ఏంటి, నాకు అనుగ్రహం అడగాల్సిన అక్కర్లే. అది ఒకరవ కాదు, అనంతమైనటువంటి సంపద ఉంది అక్కడ. ఆ సంపదని నీకు గురువు అప్పుడే ఇచ్చేశారు. ఇంకెన్నోసార్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన కంటి చూపులో నువ్వు పడినప్పుడే నీకు అది లభించిందని చెప్తున్నాడు. అందువల్ల ఇక్కడ ఈ రాహు అనేటువంటిది నీకు అడ్డుగా ఉండి ఆ వెలుగు మూతపడుతుంది. కోపం, గర్వం, అహంకారం ఇవన్నీ రాహు స్వరూపాలు. ఇవన్నీ తగ్గాలి మనలో. ఈ గుణాలన్నీ తగ్గించుకొని మనం ధ్యానం చేయాలి. అమ్మ ఏం చెప్తుందంటే, మీరందరు ధ్యానం చేస్తున్నారు ఆల్రెడీ, మీరంతా మంచి మార్గంలో ఉన్నారు. కొత్తగా వచ్చి నేను ఎవరు ఏం చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయా? చిన్న చిన్న వాటికి కోపం వస్తుందా? చిన్న చిన్న వాటికి విసుగు వస్తుందా? ఏ కారణం చేత విసుగు వస్తుంది? కారణాన్ని వెతుక్కో. ఆ కారణాన్ని అర్థం చేసుకొని ఆ కోపాన్ని తగ్గించుకో. ఆదిశేషుడు, ఇది ఈశ్వరుడు వచ్చి చివాట్లు పెట్టాడు కదా ఆదిశేషుడిని, 1,00,000 సంవత్సరాలు ధ్యానం చేసి ఏంటయ్యా ఈ కోపం అని చెప్పి అడిగాడు కదా. అలాగా దీన్ని నీకు నువ్వే అడుగు. ఇప్పుడే నీకు నువ్వే దీన్ని ఇప్పుడు అడిగి, ఎందుకు ఈ కోపం? ఇంతకాలం భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, 60 ఏళ్ళు వచ్చాయి, మాటి మాటికి ఎందుకింత విసుగు వస్తుంది, ఎందుకింత అసహనంగా ఉన్నాను, ఎందుకింత ఇంపేషెన్స్గా ఉన్నాను అనేటువంటిది తనకు తాను అర్థం చేసుకోవాలి. అంతే, ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు. మనకు మనమే దాన్ని తెలుసుకోవాలి. ఇలాగా ఈ శ్లోకాలన్నీ చెప్తూ లాస్ట్లో చిట్ట చివరికి ఇంకొక మాట చెప్తూ వచ్చాడు. చాలా శ్లోకాలు ఇచ్చాడు. ప్రధాన శ్లోకం ఒకటి ఇచ్చాడు ఇక్కడ, లక్ష్యాన్ని సూచించే శ్లోకం. ఇది అష్టమూర్తి స్వరూపంగా ఉన్నటువంటిది. భూరంభానలో నిలోంబర మహార్నాదో హిమాంసుపమాన్ నిత్యాబాతి చరాచరాత్మకమిదం యస్త్వైవ మూర్తష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం అరుణాచలేశ్వర దక్షిణామూర్తయే నమః. ఈశ్వరునికి అష్టస్వరూపాలు ఉన్నాయి. ఆ అష్టస్వరూపాలతో ఈశ్వరుని రుద్రం చదవకపోయినా పర్వాలేదు, ఈశ్వరునికి అభిషేకాలు చేయకపోయినా పర్వాలేదు. ఆ 8 నామాలతో ఈశ్వరుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకు జ్ఞానోదయాన్ని, మోక్షాన్ని ఇస్తారని స్వామివారు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇది ప్రధాన శ్లోకం. దీనికి ఫలశ్రుతిగా 10వ శ్లోకం చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆ భగవంతుని అనుగ్రహాని కోసంగా ప్రార్థన చేసి ఆయన దగ్గర శిరస్సు వాల్చి నా అహంకారాన్ని నీ పాదాల కింద పెట్టుకోమని కోరుచుంటాడో, దక్షిణామూర్తి స్వామి పిక్చర్ మీరు చూడండి. ఆ చిత్రపటంలో స్వామివారి పాదం కింద ఒక అహంకార పురుషుడు అనేటువంటి రూపం ఉంటుంది. మనిషి యొక్క అహంకారాన్ని ఆయన పాదం కింద పెట్టుకుంటాడు. మనం చాలా జన్మలుగా మనం నశింప చేసుకోలేని అహంకారాన్ని ఒక్కసారి ఆ భగవంతుని స్మరించగానే ఆయన అవలీలుగా తీసి తన పాదాల కింద పెట్టి అణిచేస్తాడు. అంతే. మీకు అందరికీ తెలుసు కదా,
రావణాసురుడు కైలాసానికి వెళ్ళి నేను కోటి లింగాలకు పూజ చేసేవాడిని, నాకు భక్తి ఉందంటే అది తామసికమైన భక్తి. భక్తిలో మళ్ళీ మార్గాలున్నాయి గదా! భక్తిలో తామసిక భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి ఉన్నది. ఇది తామసిక భక్తి. ఎంతసేపటికి దేవుడిని డిమాండ్ చేయడం అన్నమాట. దేవుడిని కమాండ్ చేయడం. అది భక్తి గాదు. భక్తి చాలా శరణాగతి పొందుతుంది. అక్కడ వినయం ఉంటుంది, సమర్పణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. రావణాసురుడి భక్తిలో ప్రేమ లేదు. ఎంతసేపు తన దేవుడి దగ్గర నుంచి ఏం తీసుకోబోతావు అనేటువంటిది. అమ్మవారి ఇల్లు కట్టుకుంటే దాన్ని తీసుకెళ్ళిపోయాడు స్వర్ణలంకకి. ఆత్మలింగం కావాలంటాడు, పార్వతి కావాలంటాడు. పార్వతి అమ్మ ఈశ్వరుడు సూటుగా లేదు, నాకు అమ్మే కావాలని కూర్చున్నాడు. ఇలాంటి బుద్ధులు పుడుతుంటాయి రావణాసురుడికి అంతా. ఆయన తల పెట్టి కైలాస పర్వతాన్ని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ ఈశ్వరుడు కైలాస పర్వతాన్ని ఒక్కసారి పాదం తల నొక్కగానే వెంటనే ఆ 10 శిరస్సులు అణిగిపోయి, ఆ 20 చేతులు అణిగిపోయి ఒక పెద్ద రావణం చేశాడు, అరుపరిచాడు. అందుకు ఆయనకు అప్పటి నుంచి దశకంఠుడికి రావణుడు అనే పేరు వచ్చింది ఆ ఆర్తనాదానికి. అందువల్ల ఆ పాదం క్రింద ఇలాంటి అహంకారాలన్నీ అణిచివేసేటువంటిది ఆ పాదం. స్వామి, జన్మ జన్మలుగా కష్టపడుతున్నాం, మాయతో కష్టపడుతున్నాం. ఈ మాయను తొలగించి నిర్మల హృదయంతో, పవిత్రమైన ప్రేమతో, పవిత్ర అంతరంగంతో నిన్ను భగవంతుని ధ్యానం చేయాలి నేను. నా ఇష్టదైవం ఏదైనా కానీ దేవుడు ఒక్కడే. నీ ఇష్టదైవం ఏదో ఆ రూపంతో నువ్వు ధ్యానం చేయి, అరూపంగా నువ్వు ధ్యానం చేయి, నిరూపంగా నువ్వు ఏది విధంగా నీకు ఇష్టమో అలాగనే నువ్వు వెళ్ళు. నీ ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపంతో నువ్వు ధ్యానం చేయి. గురు రూపంతో ధ్యానం చేస్తావు, అలాగే చెయ్యి. నువ్వు ఈశ్వర రూపంతో ధ్యానం చేస్తావు, చెయ్యిని. నువ్వు విష్ణు రూపంతో ధ్యానం చేస్తావు, నాకు ఈ రూపాలు ఇష్టం లేదు, నేను నిరాకారంగా ధ్యానం చేస్తా, అలాగా కూడా నువ్వు ధ్యానం చేయొచ్చు. అన్ని రూపాలు ఆ భగవంతునివే, ఆకార నిరాకారాలు రెండు ఆయనవే. మీ రుద్రం తీసుకునేటప్పుడు మొదట ప్రారంభంలో నిరాకారంగా వర్ణించబడతాడు, క్రింద సాకారంతో వర్ణించబడతాడు. ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగమౌళి విల సత్పూర్ణేందు అంతామృతై హస్తోకాప్లుతమీకమేశ మనిసం రుద్రానువాకాన్ జపత్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించే శివం. ఇది నిరాకార భగవంతుని ధ్యానం. నీకు ఆకారం లేదు, నువ్వు ఒక వెలుగువి, అనంతమైనటువంటి వెలుగువి. ఆ వెలుగును ధ్యానించవచ్చు. లేదు నాకు ఆకారంతో ధ్యానం చేయాలని, అలాగ కూడా నువ్వు ధ్యానం చేయొచ్చు. బ్రహ్మాండ వ్యాప్త దేహ బసిత హిమరుచ భాసమాన భుజంగై కంఠే కాళ కపర్ద కలిత శశికళ చండ కోదండ హస్త త్రక్ష రుద్రాక్షమాల సులలిత వపుస శాంభవ మూర్తి భేద రుద్రశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాహ నాకు ప్రయచ్చంతు సౌఖ్యం. ఇలాగా కూడా నువ్వు స్వామిని ధ్యానం చేయొచ్చంటూ స్వామివారిని గురించి అద్భుతమైనటువంటి సాకార రూపంతో కూడా మహాదేవుని మనం ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకం ఇచ్చాడు. జనన మరణ దుఃఖాలను నశింపజేసేది ఎవరు? ఆ స్వామి ఉనికి ఎక్కడుంది? ఆ జనన మరణ దుఃఖాలను నశింపజేసే స్వామి ఉనికిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వటవిటపిన సమీపే భూమి భాగే నిషణ్ణం సకల ముని జనానాం జ్ఞానధాతారమారాతుం త్రిభువన గురుమీసం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. దక్షుడు అంటే చాలా ఎఫిషియన్సీ ఉన్నవాడని అర్థం. దక్షత కలిగినటువంటి వాడు, ఏమైనా చేయగలిగిన వాడు. దక్ష ప్రజాపతికి అన్ని ఎఫిషియన్సీస్ ఉండి కూడా ఆయన మాయలో పడిపోయాడు. అందువల్ల ఆయన తల చెడిపోయింది. ఆ చెడిపోయిన తల తీసేసి ఆయనకి మేక తల పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకంలో ఎవరి గురువు అంటే త్రిభువనం గురుమీసం, అన్ని బ్రహ్మాండాలకు అన్ని లోకాలకు గురువు అయినటువంటి ఈ త్రిభువన గురువు అయినటువంటి ఈ దక్షిణామూర్తి స్వామి పాదాలను మేము ఆశ్రయిస్తున్నాము. అందువలన ఈ స్వామి ఎక్కడున్నాడంటే వటవిటపిన సమీపే, ఒక అద్భుతమైనటువంటి వటవృక్షం ఉన్నది ఒక అరుణాచలంలో. ఇది చాలా పెద్ద పెద్ద మర్రి ఆకులు కలిగినటువంటిది. ఆ చెట్టు క్రింద కూర్చొని ఋషులందరూ పరివేష్టించి ఉండగా
ఆ చెట్టు క్రింద కూర్చున్నటువంటి ఆ స్వామి పాదపద్మాలను ఈ త్రిభువనాలకు గురువైనటువంటి దక్షిణామూర్తి స్వామిని మేము ఆశ్రయిస్తున్నాము. ఆయన ఏం చేస్తాడంటే మా జననాలు, మరణాలు ఇప్పటి వరకు మేము కోట్ల జన్మలెత్తాం, కోట్ల సార్లు మరణించాం, మళ్ళీ జన్మిస్తాం, మళ్ళీ మరణిస్తాం. ఇంకా మాకు చాలు. ఈ జనన మరణ సంసార చక్రం నుంచి మాకు విముక్తి ప్రసాదించమని మేము వేడుకుంటున్నామంటూ ఈ శ్లోకంలో వచ్చాడు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యాహం గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహం. ఈ గురువు మాట్లాడడం లేదు, మౌనంతో ఉన్నాడు. భగవంతుని ధ్యానం చేయాలంటే మౌనం కావాలని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు స్వామి. అందువల్ల మౌనం వ్యాఖ్యానం, మాట్లాడతారు, మౌనంతోనే మాట్లాడుతున్నారు. ఈ గురువు యొక్క ఆ మౌన ధ్యానాన్ని నేర్చుకుంటున్నారు శిష్యులంతా. సనక సనందనాథులు, ఋషీశ్వరులు, సప్తర్షులు, వేలాది మంది ఋషీశ్వరులు అందరు స్వామి దగ్గర కూర్చొని ఆయన యొక్క ఇది నేర్చుకుంటున్నారు. నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే. ఏం జ్ఞానం ఇందుకు? శుద్ధ జ్ఞానం, చాలా శుద్ధ జ్ఞానం, అహంకారం లేని జ్ఞానం. నాకు అన్నీ తెలుసు, నేను పండితుడనే జ్ఞానం లేదు ఇక్కడ. శుద్ధ జ్ఞానం, శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ. నువ్వెవరిని ధ్యానిస్తావో అలాగవుతావు. నువ్వెవరితో స్నేహం చేస్తుంటే, ఒక చెడ్డవాడితో స్నేహం చేస్తుంటే చెడ్డ ప్రదేశాలు తీసుకెళ్తాడు. నిర్మలాయ ప్రశాంతాయ, ఎవరు నిర్మలంగా ఉన్నారో, ఎవరు ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళని మనం ఆరాధిస్తుంటే ఆ నిర్మలత్వం, ఆ ప్రశాంతత్వం మనకి కూడా వచ్చేస్తుంది. ఇదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మనం నిర్మలంగా లేము, ప్రశాంతంగా లేము, అలజడితో ఉన్నాం, సంసారంలో కష్టపడుతున్నాం. ఈ అలజడినంతా తగ్గించి మాకు శాంతిని ప్రసాదించాలి, విశ్వానికంతా శాంతినివ్వమని ఏనాడో భారతదేశంలో భారతీయ ఋషులందరూ భగవానుని ప్రార్థన చేశారు. ఈరోజు మేము కూడా అదే ప్రార్థన చేస్తున్నాం. మా ప్రపంచానికి అంతటికీ శాంతినివ్వు, భక్తిగా ఉన్న వాళ్ళకి మరింత భక్తినివ్వు, జ్ఞానం ఉన్న వాళ్ళకి మరింత జ్ఞానాన్ని ఇవ్వు, భక్తి లేని వాళ్ళకి భక్తినివ్వు, జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం ఇవ్వు. నీ యొక్క అనుగ్రహాన్ని అందరికి ఇవ్వమంటూ ఈ శ్లోకం ద్వారా స్వామిని మనం వేడుకుంటున్నాం. గురవే సర్వలోకానాం బిషజే భవరోగిణాం. జబ్బు ఏంటి? భవరోగం. ఈ జబ్బుతో లోకం అంతా సఫర్ అవుతుంది. భవరోగం, మాయారోగం చుట్టుకుంది. కాబట్టి దీనికి పెద్ద క్యాన్సర్ సర్జరీ లాగా పెద్ద సర్జరీ చేయాలి. దీనికి సర్జరీ చేసి జబ్బు బాగు చేసి పంపించాలి. స్వామి నిధయే సర్వ విద్యానాం, విద్యలన్నిటికీ నిధి నీవు. ఏ విద్య కావాలంటే లౌకిక విద్యలైనా, అలౌకికమైనటువంటి విద్యలైనా, బ్రహ్మ విద్యనైనా నీవే ప్రసాదించాలి. కనుక ఓ గురవే సర్వలోకానాం, సమస్త లోకాలకు గురువైనటువంటి ఓ మహాదేవ, నీవు భవరోగాన్ని నశింపజేసేటువంటి బిషజే డాక్టర్వి, నువ్వు పెద్ద డాక్టర్వి. మా జబ్బుల్ని నయం చేసి మాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని వేరుకుంటున్నారు. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఆయన తన సందేశాన్ని మౌనం ద్వారా ప్రకటితం చేస్తున్నారు. కరకలిత చిన్ముద్రం ఆనంద రూపం. ఆ రూపం ఎలా ఉంది? ఆనందాన్ని కలిగిస్తుంది. మన కొంతమందిని చూస్తే మనకు కోపం వస్తుంది, విసుగు వస్తుంది. కానీ భగవంతుని రూపం ఆనందాన్ని కలిగించేది. అది విసుగు రాదు, కోపం రాదు, బాధ కలగదు, ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ముద్రతో కూర్చున్నాడు ఆచార్యేంద్రుడు. ఆనంద రూపం, స్వాత్మారామం. ఎలా ఉన్నాడంటే అంతర్ముఖుడై ఉన్నాడు. ముదిత వదనం, చాలా సౌందర్యవంతమైనటువంటి వదనంతో ఉన్నాడు. కోట్ల మంది మన్మధులు కూడా సాటిరానటువంటి ఆ రూపం కలిగినటువంటి దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని వర్ణించారు శంకరాచార్యుల వారు. ఆచార్యుల వారికి నమస్కరిస్తూ మా అందరికీ, ఈ ప్రపంచంలో మా భారతీయులందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవులందరికీ శాంతిని ప్రసాదించమని ఈ దేశం యుగ యుగాల క్రితం ప్రార్థన చేసింది. అన్ని మతాలని హక్కును చేర్చుకుంది ఈ భారతీయ సర్వ ధర్మాలు. కానీ ఈరోజు ఆ ధర్మాలన్నీ, భారతీయ ధర్మాన్ని అపహాస్యం చేస్తూ, అవమానం చేస్తూ, మీకు తెలుసో లేదో ఏఐలో ఇప్పుడు మోడర్న్గా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఈ జనరేషన్ వాళ్ళు, దాంట్లో వినాయకుడి గురించి అసహ్యంగా, ఈశ్వరుడి గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి, దుర్గమ్మని గురించి, దేవి అమ్మని గురించి, అన్ని గురించి అపహాస్యమైనటువంటివి పెట్టేస్తున్నారు.
అవి తీయలేం మనం. వాటిని మనం తీయలేం వాటన్నిటిని. అందువలన భారతీయ ధర్మాలు పిల్లలకి తెలియాలంటే, సనాతన ధర్మంలో ఉన్నటువంటి మౌలిక అంశాలన్నిటిని కూడా తెలుసుకొని, ఇప్పుడు ఏఐ తెలిసినటువంటి వాళ్ళంతా కూడా మంచి మంచి విషయాలన్నిటిని కూడా పెట్టి, ఫ్యూచర్‌లో భారతీయ ధర్మాలు చిన్న పిల్లలకి అందరికి అర్థమయ్యేటట్లుగా రావాలని నేను కోరుకుంటున్నాను. అమృతత్వ స్వరూపులారా, మీరందరూ పెనుసుల క్షేత్రానికి రండి. ఎప్పుడన్నా ధ్యాన శిబిరం చేస్తే పెనుసుల క్షేత్రానికి రండి. పెనుసుల క్షేత్రానికి ఎందుకు రమ్మంటున్నామంటే, మన శరీరంలో కుండలిని శక్తి ఉంది. అలాగే ఒక కుండలిని శక్తి ఉంది ప్రపంచానికి. ఆ కుండలిని శక్తి ఎక్కడుంది, ఎక్కడుంది, ఎక్కడుంది అంటూ తల బగలగొట్టుకుంటూ శాస్త్రాలు చూచినప్పుడు, ఆ కుండలిని శక్తి 1000 శిరస్సులతో ఆహ్, తిరుమల పర్వతాలు. ఆ తిరుమల పర్వత అదుగో అల్లదిగో 10,000 శేషుల పడగలమయమని అన్నమాచార్యులు రాశారు కదా! ఆ 10,000 శేషుల పడగలలాగా వెళుతూ, వెళుతూ, వెళుతూ పెనుసుల క్షేత్రం, పెంచలకోన క్షేత్రం, అహోబిలం, బ్రహ్మంగారు మఠం ఇవన్నీ క్షేత్రాలొచ్చేస్తాయి దానిలో. అలా వెళుతూ శ్రీశైలం ఎండయిపోతుంది. ఈ క్షేత్రంలో ఈ సర్పం మధ్యలో ఎక్కడ కూర్చొని మనం ధ్యానం చేసినా, ఒక మంత్రం 1,00,000 సార్లు అవుతుంది. ఒక గాయత్రి మంత్రం మనం చేసామనుకోండి, ఒక మంత్రం 1,00,000 అవుతుంది. ఒక గంట సేపు జపం 1,00,000 గంటలు జపం అవుతుంది. ఒక రోజు జపం 1,00,000 రోజులు జపం అవుతుంది. ఇదెందుకంటే ఇది అతిశయంగా నేను చెప్పే మాట కాదు. శాస్త్రం చెప్పే మాట అనమాట. అంత శక్తినిచ్చేటువంటిది ఈ స్థానాలు. అమ్మవారి శక్తిపీఠం ఉంది. లలితాంబిక శక్తిపీఠం. మీకందరికీ తెలుసు కదా! బాండాసురుడనే రాక్షసుడిని సంహారం చేయడానికి బ్రహ్మ విష్ణువులు మణిద్వీపానికి వెళ్ళాలని అమ్మవారి దగ్గరికి వెళ్దామని విష్ణువుని ఈశ్వరుడి దగ్గరికి వచ్చి అడుగుతారు. ఈశ్వరుడు చెప్తాడు, మనం ఇప్పుడు వెళ్ళలేము మణిద్వీపానికి, మనకక్కడికి దొరకదు, అవకాశం దొరకదు మాట్లాడడానికి, అమ్మవారితో మాట్లాడడానికి అవకాశం దొరకదని చెప్పాడు. మణిద్వీపంలో అందరికి ఎంట్రన్స్ లేదు అప్పుడు. వీలు పడదు. ఏం చేస్తే అమ్మ దర్శనం అవుతుందంటాడు. మనం ఒక యజ్ఞం చేద్దాం. ఆ యజ్ఞంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అప్పుడు మనం బండాసుడి వధ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే దేవి దర్శనం, లలితాంబిక దర్శనం అంత సులభంగా లభించేది కాదు. మీలో చాలామంది లలితా సహస్రం కుంకుమార్చనలు చేస్తున్నారు. నేను చాలా సంతోషపడుతున్నాను. మన 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 అనంతపురం జిల్లాలో 1,00,00,000 లలితాంబిక కుంకుమార్చన పూర్తి చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం మనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం. ఏమే చరమని జన్మంతో తదా లలితోపాస్తి తత్పరః. ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వాళ్లకు లలితాదేవి పూజ దొరుకుతుంది. అందరికీ లలితాదేవి పూజ దొరకదు. చెప్పుకున్నాం కదా, బండాసుడు అనే రాక్షసుడు వచ్చాడు. ఈ బండాసుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఆ మన్మధుడు భస్మం అయిపోతాడు. ఆ పొడి అక్కడ రాలిపోయి పడిపోయినది ఒక బూడిద కుప్పలాగా. ఆకాశంలో ఒక విద్యాధరుడు వెళ్తుంటాడు. ఈ బూడిద ఏంటో ఉందని అతనికి ఒక విద్య తెలుసు. ఏదైనా బూడిద దొరికితే దానికి ఒక ప్రాణం పోసి మనిషిని చేస్తాడు. అందుకని తమాషా కోసంగా అతడు కిందకి దిగి ఆ బూడిదని చూసి దానిలో తన మంత్రశక్తిని ప్రయోగించి ఒక శక్తిని ఉత్పన్నం చేస్తాడు. అతడు భయంకరమైనటువంటి బండాసుడు అనే రాక్షసుడిగా అందులోంచి ఉద్భవిస్తాడు. ఈ బండాసుడు వెళ్ళి ఘోరంగా తపస్సులు చేసి అనేక వరాలు పొంది బ్రహ్మ దగ్గర నుంచి మృత్యువు లేకుండా వరాలు పొంది అతడు తిరుగుతూ ఉంటాడు. కల్పకల్పాలలో అమ్మవారే వచ్చి నన్ను మరణింపజేయాలి తప్ప నాకు మృత్యువు దొరకకూడదని అతడు ప్రార్థన చేస్తాడు. ఇంకా కొంత బూడిద అక్కడక్కడ కొన్ని మిగిలిపోయి ఉంటుంది. దాంట్లో విశుక్రుడు, విషంగుడు, ఈ రాక్షసులందరూ కూడా మళ్ళీ వీళ్ళందరూ కూడా జన్మిస్తారు. వీళ్ళందరూ లోకానికి చాలా కష్టాలు కలిగిస్తుంటారు. ఈ దుర్భరమైన బాధ భరించలేక మానవులందరూ బాధపడుతూ బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తే, బ్రహ్మదేవుడు నేను కూడా ఏం చేయలేకపోతున్నాను బండాసురుడు తపస్సు వల్ల, అమ్మవారు రావాలి తప్ప ఇతన్ని ఎవరు సంహారం చేయలేరంటారు. లలితమ్మ దగ్గరికి వెళదాం పదండి అంటే లలితమ్మ దర్శనం ఇవ్వదు మణిద్వీపంలో. మనకు అంత సులభం కాదు లలితమ్మ దర్శనం అని చెప్తారు. విష్ణు చెప్తారు ఆ విషయాన్ని. ఏం చేస్తే మంచిది అవుతుందంటే శంకర భగవాన్ చెప్తారు, శంకర నువ్వు యజ్ఞం చెయ్యి, ఆ యజ్ఞంలో అమ్మవారు ప్రాదుర్భవిస్తుంది. అప్పుడు మనం ఆ అమ్మవారిని బండాసురుడు సంహారం కోసంగా మనం వినియుక్తం చేసుకోవచ్చు అని చెప్పి, అప్పుడు వాళ్ళందరూ అలాగ 1,00,000 సంవత్సరాలు దీర్ఘ తపస్సులు చేసి
అమ్మవారి యొక్క అనుగ్రహం కోసంగా తన మూడవ కంటిలో ఉండే అగ్నిని తీసి ఈశ్వరుడు యజ్ఞగుండం చేస్తాడు. హవిస్సులు ఏం సమర్పించాలంటే పొంగళ్ళు, పులిహారలు కాదు. మనల్ని మనం అర్పించుకుందాం అని చెప్పాడంటే అహంకారాన్ని. వాళ్ళందరూ అగ్నిగుండంలో దూకేస్తారు దేవతలందరూ. మనల్ని మనమే అర్పించేసుకుందాం అమ్మకు అనుకుంటారు. అప్పుడు ప్రతి దేవత అగ్నిగుండంలో దూకి అర్పించుకుంటారు. అప్పుడు మళ్ళీ కొత్త శరీరాలతో బయటకు వస్తారు. ఆ యజ్ఞగుండంలో నుంచి లలితా పరమేశ్వరి దేవి ఈశ్వరుడు యజ్ఞం చేస్తుంటే ప్రాదుర్భవిస్తుంది. దేవకార్య సముజ్జత. అప్పుడు దేవకార్యం కోసంగా ఉద్భవిస్తుంది. అప్పుడు లలితాదేవిని చూస్తారు. లలితాదేవి దర్శనం అంత సులభంగా లభించదు. లలితాంబిక శక్తిపీఠం చాలా పవర్ఫుల్ అయినటువంటిది. మీరు రండి అక్కడికి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా మెడిటేషన్ రిట్రీట్స్ పెట్టినప్పుడు మీకు ఆ డేట్స్ తెలియజేస్తే మీరు వచ్చి సైలెంట్గా ఉంటే ధ్యానం చేస్తే ఇష్టపడతాను నేను. చిన్న చిన్న క్లాసులు, ఎక్కువ క్లాసులు ఉండకూడదు, మాటలు ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు కార్యక్రమం కాబట్టి మాట్లాడుతున్నాం, అప్పుడు మాటలు ఉండకూడదు. అక్కడ గడిపే ప్రతి క్షణం గోల్డెన్ మూమెంట్స్ మీకు. మీరు ఇంకొక్క మాట మాట్లాడకుండా ఎక్కడ టైం దొరికినా నువ్వు కూర్చొని జపాలు తీసుకొని జపం చేయడమో ధ్యానం చేయడం, జపం చేయడమో ధ్యానం చేయడం. అదే చేస్తూ నీ శరీరం చుట్టూ ఆరాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఒక మనిషి ఆరా ఎంత ఉంటుంది? ఇంతవరకు ఉంటుంది ఒక మనిషికి. రెగ్యులర్ ఆరా ఇంతవరకే ఉంటుంది, 2 అడుగులు ఉంటుంది. కొంచెం ధ్యానాలు గీనాలు చేస్తే కొంత డెవలప్ అవుతుంది. ఇంకా బాగా ఎక్కువ సాధన చేస్తే ఒక 6 అడుగులు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు ఆరా మనిషికి. గోమాత ఆరా ఎంత ఉంటుంది? 30 మైళ్ళు ఉంటుంది గోమాతకు ఆరా. ఈ ప్రపంచంలో ఏ ఒక్క దానికి లేనటువంటి ప్రకాశం గోవు తల్లికి ఉంది. 33 కోట్ల దేవతలు గోవు తల్లికి ఉంది. అందువల్ల గోవు తల్లికి నైవేద్యం పెట్టిన, అన్నం తినిపించిన, తీపి పొంగలు తినిపించిన, పండ్లు తినిపించిన ఏ దోషాలు ఉండవు మీకు. మీ శరీరం చుట్టూ కాంతి వలయం తగ్గిపోయి మీరు ఎక్కడికన్నా కర్మంత్రాలకు వెళ్ళొస్తారు, ఎక్కడికన్నా మృత్యువులు చూడడానికి వెళ్ళొస్తారు. ఆరా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఏదైనా ఎక్కువ కోపం వచ్చేస్తుంటుంది, వాళ్ళని వీళ్ళని అరిచేస్తుంటారు, విపరీతంగా కోపంతో కోపపడి డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. మీ ఆరా డ్యామేజ్ అయిపోతుంది. గోవు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి గోమాతకు అరటిపండు పెట్టి మళ్ళీ మీ ఆరా బ్యాక్ తీసుకొచ్చుకోండి. దాన్ని అట్లే కంటిన్యూ చేస్తే కోపం పెరిగిపోతుంటుంది. నీ మీద నాకు కోపం, నా మీద నీకు, అది ఉండకూడదు. మనకి ఎవరి మీద కోపం ఉండకూడదు. మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు. నాకు ఎవరు శత్రువులు ఉండకూడదు అని నేను అనుకోవాలి. ఇక ఎవరు శత్రువులు ఉంటే అది వాళ్ళ కర్మ, అది మనకు సంబంధం లేదు. కాబట్టి ఆ శత్రు భావనే నీ హృదయంలో ఉండకూడదు. పవిత్రమైనటువంటి అంతరంగంతో అమ్మ ధ్యానం చేయాలి. మంచి మనసుతో గాయత్రి జపం చేయాలి. పోయిన సంవత్సరం 2024లో అమ్మ, అప్పుడు ఒక విచిత్రం జరిగింది. మనకు కురుక్షేత్రం సమయంలో ఒక గ్రహణం వచ్చింది. ఆ గ్రహణంలో కృష్ణ భగవానుడు ఆ సుదర్శన చక్రం అడ్డుపెట్టి ఆ గ్రహణ సమయంలో ఆ సైంధవుడు వధ జరుగుతుంది. ఆ గ్రహణానికి ముందు అలాంటి గ్రహణం వచ్చింది 2024లో. దాన్ని రికవర్ చేసుకోవాలంటే గాయత్రి మంత్రం కనీసం కొన్ని లక్షలు జపం చేయాల్సి వస్తుంది. అలా సాధన చేయాలి. మీరు వేకుజామున నిద్ర లేయండి, కొంచెం 5 గంటలకి 4 గంటలకు లేచి ధ్యానం చేసుకొని ఈ కోపాలు గీపాలు ఏమైనా ఉంటే కొంచెం తగ్గించుకునేసి వాటన్నిటినీ ప్రతిరోజు సైలెన్స్గా కొంచెం ఈవినింగ్ టైంలో కూడా ఒక అర్ధగంట అయినా ధ్యానంలో కూర్చోవడం, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. పెంచిన కొనక డైరెక్ట్గా ధ్యానానికి రాకండి. చాలాసేపు కూర్చునే విధంగా రండి మీరు అక్కడికి. అప్పుడు బాగుంటుంది. చాలాసేపు నువ్వు కూర్చోగలిగేటట్టు ఉండాలి. ఎందుకంటే అది తపోస్థానం. అక్కడంతా ఋషులు ఒకప్పుడు తపస్సు చేశారు. అందువల్ల మేము అక్కడ ఏమి యాక్టివిటీస్ పెట్టాం, వేరే యాక్టివిటీస్ ఏ ఉండవు. ఎవరైనా తపస్సు చేయాల్సిందే. అదర్ యాక్టివిటీస్ సిటీస్లో చేస్తాం. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే బయట ఎక్కువ జనాల్ని సమీకరించి కార్యక్రమాలు. అక్కడ కేవలం తపస్సు మాత్రం అంతే. ఎప్పుడు సైలెన్స్గా ఉంటుంది. ఈ మధ్య నేను శ్రీలంకకి వెళ్ళొచ్చాను. వెళ్ళేసి నేను రాగానే ఆశ్రమంలోకి అడుగు పెడుతుంటే వెంటనే ఆ శాంతిని ఎంత అనుభవించానో చెప్పలేను నేను. ఆశ్రమం గేట్లోకి అడుగు పెడుతుంటేనే అబ్బా ఎంత శాంతిగా ఉంది, ఎంత శాంతిగా ఉంది, ఎంత శాంతిగా ఉంది అనుకుంటూ అలా శాంతిని అనుభవిస్తూ వచ్చాను. మన ప్లేసే కదా, మనం ఎందుకని అనుకోవాలి అనిపించలేదు. ఆ శాంతి అనేటువంటిది, ఆ ఫ్రాగ్రెన్స్ అంతగా హృదయాన్ని స్పర్శిస్తుంది. ఎందుకంటే ఆ కొండల గాలి గోవిందనామం పలుకుతుంది. ఆ కొండలన్నీ కూడా భగవంతుని యొక్క నిత్య నిలయాలు, ఋషులు తపస్సు చేసేటువంటి పుణ్యభూములు, ధన్యభూములు అవన్నీ కూడా. అందువల్ల శ్రీశైలం, తిరుమల, అహోబిలం
నరసింహస్వామి క్షేత్రాలు, బ్రహ్మంగారి మఠ, ఇవన్నీ ఏ కొండలో ఉన్నాయో ఆ కొండల యొక్క పవిత్రత మధ్యలో కూర్చొని మనం సాధన చేసినప్పుడు ఆ సాధన అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల అలాంటిది ఎప్పుడైనా ధ్యాన శిబిరం చేసినప్పుడు మీ అందరికీ మీ అమ్మింటికి వచ్చినట్టుగా మీరు రావాలని చెప్పి హృదయపూర్వకంగా నేను ఆహ్వానం చేస్తున్నాను. ఈ కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి మన కార్యనిర్వాహకులకి, మన వాలంటీర్స్కి, దీన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి అందరికీ అమ్మ హృదయపూర్వకంగా అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమతో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి. మన జన్మలో చివరిలో అందరూ మోక్షానికి పోవాలని ఆ ఈశ్వర పాదపద్మాలను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. స్వస్తి. అందరూ ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాము. అందరు కూర్చోండి, ప్రాణాయామం చేయండి. మీ కుడి ముక్కు మీద బొటన వేలుంచండి, ఎడమ ముక్కు మీద ఉంగరం వేలుంచి డీప్గా శ్వాస తీసుకోండి. డీప్గా శ్వాస తీసుకోండి. చంద్రనాడి అన్నమాట, అది మనస్సు ఎక్కువ పనిచేసే నాడి. అది ఈ నాడి పనిచేస్తున్నారు. మన కుడి నాడి ఎక్కువ పనిచేస్తుంటే బాగా తెలివితేటలుగా ఉంటుంది. చంద్రనాడి పనిచేస్తుంటే మనసు ఎక్కువగా తొందర చేస్తుంటుంది మిమ్మల్ని. డీప్గా గాలి తీసుకొని ఒక్క సెకండు ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్యలో ఒక సెకండ్ ఆగి, తర్వాత 2 ముక్కులు మూసేసి గాలి క్షణకాలం పాటు లోపల ఉండనివ్వండి. తర్వాత కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టండి. మరలా కుడి ముక్కు ద్వారా గాలి తీసుకొని ఆజ్ఞాచక్రం దగ్గర ఒక్క నిమిషం ఆగి, ఆ 2 కనుబొమ్మల మధ్యలో మన మనస్సు ఉండే ప్లేస్ అన్నమాట. అది మన 3వ కన్ను ఉండే స్థానం. అది చాలా పవిత్ర స్థానం. ఎవరంటే వాళ్ళు తాకకూడదు ఆ స్థానాన్ని. అక్కడ ఎవరంటే వాళ్ళు బొట్టు పెట్టకూడదు. అక్కడి నుంచి మళ్ళీ ఎడముక్కు ద్వారా గాలి విడిచిపెట్టండి. ఇది ఒక్క ప్రాణాయామం అవుతుంది. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం అంటాము. ఇది సుఖ ప్రాణాయామం. ఇది ఈజీగా చేసుకునేటువంటిది. నాకు మంచి మంచి ప్రాణాయామాలు ఉన్నాయి, నేర్పిస్తాను మీకు పెంచులు కొనుక్కు వచ్చినప్పుడు. ముద్రలు, శివముద్ర, కుబేర ముద్ర, లక్ష్మీ ముద్ర, మంచి మంచి ముద్రలన్నీ నేర్పిస్తాను. చిన్న ముద్ర. ఇప్పుడు 5 నిమిషాలు ప్రాణాయామం చేయండి. మెయిన్ ప్రాణాయామమే మనసును కంట్రోల్ చేసేది. మెయిన్ శ్వాసే మెయిన్ అనమాట మెడిటేషన్లో. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమా. ఓం శాంతి శాంతి శాంతి. లోకాన్ సమస్త సుఖినో భవంతు. లోకాన్ సమస్త సుఖినో భవంతు. లోకాన్ సమస్త సుఖినో భవంతు. अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती. अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती. काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी. सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा. चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी. चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी. अम्बा मोहिनी देवता त्रिभुवनी आनन्दसन्धायिनी. अम्बा
परदेवता त्रिभुवनी आनन्दसन्धायिनी वाणी पल्लव पाणि वेणुमुरळी गानप्रियालोलिनी कल्याणी बुडुराजबिम्बवदना धूम्राक्षसंहारिणी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी अंबानूपुररत्नकङ्कणधरी केयूरहारावळी अंबानूपुररत्नकङ्कणधरी केयूरहारावळी जाजी पङ्कजवैजयन्ति लहरी ग्रैवेयवैराजिता वीणागान विनोदमण्डितकरा वीरासना संस्थिता चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी अंबारौत्रिणी भद्रकाळि बगला ज्वालामुखी वैष्णवी अंबारौत्रिणी भद्रकाळि बगला ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरान्तकी सुरनुता ते दीप्यमानोज्वला चामुण्डासित रक्षपोषजननी दाक्षायणी वल्लवी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बाशूलतनुकुशाङ्कुशधरी अर्धेन्दुबिम्बाधरी अम्बाशूलधनुकुशाङ्कुशधरी अर्धेन्दुबिम्बाधरी वाराहि मधुकैटभाप्रहरिणी वाणी रमासेविता मल्लाद्यासुरमूकदैत्यदमनी माहेश्वरी अम्बिका चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी अंबा सृष्टि विनाश पालनकरी आर्या विसंशोभिता अंबा सृष्टि विनाश पालनकरी आर्या विसंशोभिता गायत्री प्रणवाक्षरामृतरस पूर्णानुसन्धीकृता ओंकारी विनुता सुरार्चितपदा उद्दण्डदैत्यापहा चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी अंबा शाश्वत आगमादिविनुता आर्या महादेवता अंबा शाश्वत आगमादिविनुता आर्या महादेवता या ब्रह्मादिपिपीलिकान्तजननी या वै जगन्मोहिनी या पञ्चप्रणवादिरेफजननी या चित्कला मालिनी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोऽपि परदेवता भगवती श्रीराजराजेश्वरी
अम्बापालितभक्तराजिरनिशम् अम्बाष्टकं यः पठे अम्बापालितभक्तराजिरनिशम् अम्बाष्टकं यः पठे अम्बालोककटाक्षवीक्षललिता ऐश्वर्यसंवृद्धिदा अम्बा पावनमन्त्रराजपठना धम्तीशमोक्षप्रदा चित्रोऽपि परदेवता भगवते श्रीराजराजेश्वरी चित्रोऽपि परदेवता भगवते श्रीराजराजेश्वरी। नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिलदोषपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहारविडम्बमानविलसद्वक्षोपकुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरा काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। कैलासाचलकन्दरालयकरी गौरी उमाशाङ्करी कौमारी निगमार्थगोचरकरी ओङ्कारबीजाक्षरी मोक्षद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। दृश्यादृश्यविभूतिपावनकरी ब्रह्माण्डभाण्डोदरी लीलानाटकसूत्रखेलनकरी विज्ञानदीपाङ्कुरी श्रीविश्वेशमनःप्रमोदनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। आदिक्षान्तसमस्तवर्णनकरी शम्भुप्रिये शाङ्करी काश्मीरे त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी श्रीधरी स्वर्गद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि
सर्वेश्वरी जयकरी माता कृपा सागरी नारी नीलसमानकुन्तलधरी नित्यान्नदानेश्वरी साक्षान्मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी देवी सर्वविचित्ररत्नरुचिरा दाक्षायणी सुन्दरी वामा स्वादुपयोधरा प्रियकरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी दशाशुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी सदृशी चन्द्रांशु बिम्बाधरी चन्द्रार्काग्निसमानकुण्डलधरी चन्द्रार्कवर्णेश्वरी माला पुस्तकपाशशाङ्कुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी सदा शिवकरी माता कृपा सागरी साक्षान्मोक्षकरी सदा शुभकरी विश्वेश्वरी श्रीधरी रक्षाकन्दकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाश्रितभक्ताश्च स्वदेशो भुवनत्रयम् स्वदेशो भुवनत्रयम् स्वदेशो भुवनत्रयम् माणिक्यान्तितभूषणां मणिरवां माहेन्द्रनीलोज्ज्वलां मन्दाराद्रुममाल्यभूषितकुचां मत्तेभकुम्भस्तनीं मौनिस्थो मनुतां मराळगमनां माद्वीरसानन्दिनीं ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् श्यामां राजिनिभाननां रतिहितां राजीवपत्रेक्षणां राजत्काञ्चनरत्नभूषणयुतां राज्यप्रदानेश्वरीं रक्षोगर्वनिवारणां त्रिजगतां रक्षैकचिन्तामणिं ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् कन्दर्पविद्याकलां
लतिकां कौमारि चित्तप्रियां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् भावातीतमनप्रभावभरितां ब्रह्माण्डभाण्डोदरीं बालां बालकुरङ्गनेत्रयुगलं भानुप्रभाभासितां भास्वक्षेत्ररुचाभिरामनिलयां भव्यां भवानीं शिवां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् वीणागानविनोदिनीं विजयनीं वेदण्डकुम्भस्तनीं विद्वन्द्वन्दितपादपद्मयुगलं विद्यां प्रदां शाङ्करीं विद्वेषीण्यरिभञ्जनीं स्तुतिभवां वेदान्तवेद्यां शिवां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् नानाभूषितभूषणादिविमलां लावण्यपाथोनिधिं काञ्ची चञ्चलघण्टिकाकलरवां पञ्जातपत्रेक्षणां कर्पूरागरुकुङ्कुमाङ्कितकुचां कैलासनाथप्रियां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् मञ्जीराञ्चितपादपद्मयुगलां माणिक्यभूषान्वितां मन्दारद्रुममञ्जरी मधुजरी माधुर्यकेलगिरीं मातङ्गी मधुरालसां करशुकां नीलालकालङ्कृतां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् अम्भोजासनवासवादिविनुता अर्धेन्दुभूषोज्ज्वलां कस्तूरी तिलकाभिरामनिटलां गानप्रियां श्यामलां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे दोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी
महालक्ष्मी नमोऽस्तु ते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते। स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशि जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते। श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते। महालक्ष्म्यष्टकं स्तोत्रम् यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककाले पठेन्नित्यम् महापापविनाशनम् द्विकाले यः पठेन्नित्यम् धनधान्यसमन्वितः त्रिकालं यः पठेन्नित्यम् महाशत्रुविनाशनम् महालक्ष्मीर्भवेन्नित्यम् प्रसन्ना वरदा शुभा। कदम्बवनचारिणी मुनिकदम्बकादम्बिनी नितम्बजितभूधरा सुरनितम्बिनी सेविता नवाम्बुरुहलोचना अभिनवाम्बुरश्यामला त्रिलोचनकुटुम्बिनी त्रिपुरसुन्दरीमाश्रये। महार्हमणिहारिणी मुखसमुल्लसद्वारुणी दया विभवकारिणी विशदरोचनाचारिणी त्रिलोचनकुटुम्बिनी त्रिपुरसुन्दरीमाश्रये। कदम्बवनशालय कुजभरोल्लसन्मालय कुचोपमितशैलय गुरुकृपालसद्वेलय मदारुणकपोलय मधुरगीतवाचालय कयापि घनलीलय कवचिता वयं लीलय। षडम्बुरुहवासिनी सततसिद्धसौदामिनी विडम्बितजवारुचिं विकचचन्द्रचूडामणिं
चित्तविद्वेषिणी मदारुणविलोचना मनसि जारि सम्मोहिनी मतङ्गमुनिकन्यका मधुरभाषिणीमाश्रये स्मरेत् प्रथमपुष्पिणी रुधिरबिन्दुनीलाम्बरा गृहीतमधुपात्रिका मदविघूर्णनेत्राञ्चला घनस्तनभरोन्नता गलितचूलिकां श्यामला त्रिलोचनकुटुम्बिनी त्रिपुरसुन्दरीमाश्रये सकुङ्कुमविलेपनाम् अलिकचुम्बिकस्तूरिकाम् समन्दहसिते क्षणाम् सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बराम् जपाकुसुमभासुराम् जपविधौ स्म